ఇది యాక్చువల్లీ చాలామంది నాకు బ్యాక్ టు ద ఫ్యూచర్ ఇన్స్పిరేషన్ అని అంటారు. అది కాదు. ఎందుకంటే బ్యాక్ టు ద ఫ్యూచర్ నిన్న వచ్చిన స్పిల్బర్గ్ తీసింది. నేను కాలేజ్ డేస్‌లో హెచ్‌జి వెల్స్ టైమ్ మెషిన్ చదివాను. ఓకే సార్. టైమ్ మెషిన్ చదవగానే ఒక కాలంలో అది వేరే కథ. కానీ టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్. సో, సార్. ఆ సైన్స్ ఫిక్షన్ కథను తీసినప్పుడు అక్కడ మా కాలేజ్ మేట్స్ అంతా కూడా దాన్ని గురించి డిస్కస్ చేయడం ఇవన్నీ జరిగింది. సో, అప్పుడేమైందంటే ఇది ఒక విజువల్ ఫీల్‌గా అనేటువంటిది బ్లాక్ అండ్ వైట్‌లో టైమ్ మెషిన్ సినిమాలు హాలీవుడ్‌లో చాలా వచ్చాయి అంతకుముందు టైమ్ ట్రావెల్. యాక్చువల్‌గా డైరెక్టర్ అయిన తర్వాత ఇది ఒక సబ్జెక్ట్‌గా తీస్తే బావుంటుంది అని అనుకోని దానికి కొన్ని ఒక లైన్ ఆర్డర్ అది ఇది అంతా చేసి రఫ్‌గా పెట్టుకున్నాను నేను కంప్లీట్‌గా. పెట్టుకొని ఇది ఎట్లా చేద్దాం? ఎవరితో చేద్దాం? అనుకుంటున్న సమయంలో బెంగుళూరులో ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యంతో నేను ట్రావెల్ చేస్తుండడం జరిగింది. సార్. అది ఇది మాట్లాడుతూ నా దగ్గర ఒక సబ్జెక్ట్ ఉందని ఆయనతో చెప్తాం. ఆయన చాలా ఎక్సైట్ అయ్యాడు. సార్. అరే! అరే! చాలా బాగుంది. ఇది తప్పకుండా మనం చేయాలన్నాడు ఆయన. సో, యాక్చువల్‌గా అది కృష్ణప్రసాద్ గారికి తెలుసో తెలీదో, ఆయన ఒక ఇద్దరు ముగ్గురు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్‌కి చెప్పాడిది కథ. చెప్తే ఇదేదో ఫ్యాంటసీగా ఎలాగుంది, ఏమో ఇది వాళ్ళకి సైన్స్ ఫిక్షన్ అనే కాన్సెప్ట్ అర్థం కాలే. ఓకే సార్. అదేదో ఉంది. ఇది ఎట్లా అవుతుంది? యమగోళలాగా ఉంటుందా? అలాగా అనుకున్నారే గాని, కానీ ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యంకి చాలా నమ్మకం. అట్లా కాదండి. ఇది మనమే ఒక సపోర్ట్ చేసి, మన గ్రూప్‌లోనే గనక తీస్తే బావుంటుంది కృష్ణప్రసాద్ గారు చేయడం. కానీ కృష్ణప్రసాద్ గారి గొప్పతనం ఏంటంటే, అంతంత పెద్దవాళ్ళు ఇదేమిటిని సందేహిస్తున్న సమయంలో, ఇందులో ఏదో ఒకటి ఉంది అనేటువంటి ఫీలింగ్ ఆయనకొచ్చింది. యాక్చువల్‌గా ఆయనకి కూడా సైన్స్ ఫిక్షన్ అనేటువంటి జానర్ తెలీదు. కానీ ఒక హంచ్. ఇది మామూలు ఫ్యాంటసీ కాదు. మామూలు చరిత్ర కాదు. ఇది ఏదో ఉంది అని చెప్పి ఆయన ఒక గుడ్డి నమ్మకంతో దూకాడు ఇందులో. అంటే ముందు వెనక చూసుకోకుండా. అంటే ఇది మనకి చేయగలమా? చేయడానికి ఎంత ఉంది అని చెప్పి ఏమైనా కూడాను ఎలా చేస్తామో మాకు తెలీదు. అంటే స్విమ్మింగ్ ఎలా నేర్చుకొని అని పుస్తకం చదువుతూ స్విమ్మింగ్ నేర్చుకోవడం కాదు. ముందర నీళ్ళలో దూకడం. తర్వాత స్విమ్మింగ్ నేర్చుకోవడం. అలా చేశాడు కృష్ణప్రసాద్ గారు. క్రెడిట్ అంతా కృష్ణప్రసాద్ గారిదే. ఆ గట్ ఫీలింగ్స్ రావడం. సో, వాళ్ళు చేసి అది చెప్తే ఆయన చేద్దామన్నారు. అప్పుడు నేను చెప్పాను ఆయనతో కృష్ణప్రసాద్‌తో స్టోరీ చూడండి.